వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను అందరికీ హెల్తీగా ఉండడం కోసం అంటే వితౌట్ షుగర్, వితౌట్ బెల్లం, జాగరీ లేకుండా స్వీట్ ఏదైనా ఉంది అంటే మ్యాక్సిమం అది డ్రై ఫ్రూట్ లడ్డూ అవుతుంది. మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఇవి చూడగానే డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవచ్చు అని చెప్పి. నేనైతే డ్రై ఫ్రూట్ లడ్డు చేయబోతున్నాను నాకు వచ్చిన స్టైల్లో. అంటే అందరూ ఒకేలా చేస్తారు కానీ ఎవరి హ్యాండ్తో చేసింది ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది కదా, దానికోసమని నేనైతే దానికోసం అని చెప్పి నేను చిన్న చిన్న మట్టివి గిన్నెలు తీసుకున్నానండి. 1 కప్పు బాదం, 1 కప్పు కాజు, పాప్ సీడ్స్ అంటే గసగసాలు, కొంచెం కొబ్బరి, ఇది కర్బూజ మస్క్ మెలన్ సీడ్స్ ఉంటాయి కదా, సారపప్పు అంటాం కదా అదండి, అలాగే పిస్తా పప్పు, అదే ఖర్జూరం తీసుకున్నాను. ఓన్లీ ఇవేనండి, కొంచెం నెయ్యి కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడైతే నేనైతే తవా పెట్టుకున్నానండి. దాంట్లో అయితే నేను గీ అయితే వేసుకుంటాను. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేయాలి కదా, మరీ ఎక్కువగా కాదు. రెడ్ అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా మీడియం కలర్ వచ్చినప్పుడే తీసేది. వేడికి మళ్ళీ అవి కలర్ అనేది చేంజ్ అయిపోతాయండి. నేను ఇంట్లో చేసుకున్నానండి నెయ్యి, అందుకే ఎంత బాగుంది. బయట నాకు గీ నచ్చదు. ఇప్పుడైతే 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నాము. అది కొంచెం వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అనేది వేసుకుందాము. ఇప్పుడైతే నేను ఫస్ట్ బాదం వేస్తున్నానండి. ఒక్కసారి కొంచెం ఫ్రై అయ్యే టైంలో మనం జీడిపప్పు కూడా వేసుకుందాం, కాజు కూడా, పిస్తా కూడా వేసేసుకుందామండి. సారపప్పు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాము. కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకుందామండి. నేనైతే కొబ్బరి పౌడర్ ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం వేసుకుంటున్నాము. అలాగే పాప్ సీడ్స్, గసగసాలు కూడా వేసేసుకుందాము. గసగసాలు లాస్ట్లో ఎందుకు వేస్తున్నామంటే అది కొంచెం గమ్ముని ఫ్రై అవుతుంది. కలర్ అయితే చేంజ్ అయితే బాగోదు కదండి, అందులోకి కమ్మటి వాసన వస్తుంది గసగసాలు వేసినప్పుడు. అయితే ఇది ఒకసారి కలుపుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. కలర్ అయితే నాకు బయటకు తెలుస్తుంది చేంజ్ అవుతున్నప్పుడు, అందుకని చెప్పి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఖర్జూరం పేస్ట్లా చేసుకుందామండి, థిక్ పేస్ట్ లాగా. అదే తవలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ముందుగా పేస్ట్ చేసుకున్నామో డేట్స్ అది వేసేద్దాము. ఒక్కసారి గ్యాస్ మీద వేడెక్కిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకుందాము. మొత్తం అన్ని కాజు, బాదాం, పిస్తావి. ఇప్పుడైతే డేట్స్ అది వేసాం కదండి పేస్ట్, కొంచెం మొత్తం ఇలా అనుకుందాము, స్మాష్ చేసుకుందాము. 2 మినిట్స్ అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం ఇందులో. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటానండి. ఇప్పుడు కొంచెం నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ నా దగ్గర పౌడర్ ఉందో అదే వేసుకుంటానండి. మీ ఆప్షన్, అది ఆప్షనల్లో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. సో మొత్తం అయితే మిక్స్ చేసుకున్నానండి, మొత్తం కలిసింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న లడ్డూలా చేసుకోవాలి. ఇప్పుడైతే చిన్న చిన్న లడ్డూల్లో చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలితే ఆ సైజు. నేనైతే కొంచెం కాలుతుంది, నేనైతే చిన్న సైజే చేస్తున్నాను అండి. మళ్ళీ పిల్లలు, మా అబ్బాయి ఒక్కొక్కసారి తింటాడు, ఒక్కొక్కసారి తినడు. దానికోసం అని చెప్పి చూస్తుంటే మంచి కలర్ఫుల్గా ఉంది కదా. మనం బయట స్వీట్ షాప్లో చేసుకున్న దానికన్నా ఇంట్లో అయితే చాలా మంచిది. డైట్ చేసే వాళ్ళు అయితే ఏం తినరు కదండి గమ్ముని, ఇవైతే తినచ్చు డైలీ ఈవినింగ్ మాటలు స్నాక్స్ కింద 4 o'clockకి. నేనైతే మా హస్బెండ్కి అయితే ఆఫీస్కి అది పెట్టడం గురించి అయితే చేస్తున్నాను. దీని తర్వాత అప్పుడప్పుడు డైట్కి సంబంధించిన కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. డ్రై ఫ్రూట్ లడ్డు అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తుంటే చాలా బాగుంది కదా, ఇక్కడ తింటే కూడా చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంది. మనకి బయట అయితే ఎలా దొరుకుతాయో అలాగే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ప్రాసెస్. మనకి చాపింగ్ అనేది కొంచెం టైం పట్టచ్చు, కానీ ప్రాసెసింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుందండి. డ్రై ఫ్రూట్స్ వంట రాని వాళ్ళు కూడా ఫ్రై చేయడం అయితే వస్తాయి కదండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుని కొంచెం డేట్స్ పేస్ట్ చేసుకుని ఆ 2 మిక్స్ చేసుకుని లడ్డూలా చుట్టుకోవడమే కాబట్టి డైట్లో వాళ్ళకైతే బాగా యూస్ అవుద్ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోద్దు.